కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన భారత పౌరుడా, బ్రిటిష్ పౌరుడా, లేక రెండు దేశాల పౌరసత్వం ఉందా లేదా అని గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందికి సందేహాలొచ్చాయి. అయితే రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ వేసిన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తాజాగా ఆదేశాలిచ్చింది. 4 వారాల్లో రాహుల్ పౌరసత్వం అంశం తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. బ్రిటన్లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి భారతదేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌరసత్వ చట్టం 1955ని ఉల్లంఘించడమే అవుతుందని స్వామి పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు. మరోవైపు తన వద్ద రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులున్నాయని విఘ్నేష్ చెబుతున్నారు. అందులో రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వాన్ని నిరూపించగల ఈమెయిల్లు తన వద్ద ఉన్నాయని కూడా ఆయన తెలిపాడు. గతంలో కూడా రాహుల్ పౌరసత్వం గురించి అనేక ఆరోపణలొచ్చాయి. అయితే ఈసారి అలహాబాద్ హైకోర్టు ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖకు 4 వారాల సమయం ఇచ్చింది. ఈ కేసు విచారణలో రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే హోంమంత్రిత్వ శాఖ 8 వారాల సమయం కోరింది, కానీ దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఏప్రిల్ 21లోగా కేంద్రం స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈ కేసు పరిణామాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటున్నారు. అలానే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ వ్యూహాలు రెడీ చేస్తుంటే రాహుల్ని ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు తెరవెనుక నడిపిస్తోంది బీజేపీ అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుండగా ఈ విషయంలో రాహుల్ మాత్రం ఇంకా నోరు విప్పలేదు.